అంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రకారం కూడా జాబ్ సెక్టర్ ఎట్లా మారుతుంది, టెక్నాలజీ ఎట్లా మారుతుంది అని తెలుసు కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సార్ ప్రస్తుతానికి అంటే గవర్నమెంట్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ అని చాలా ప్రమోట్ చేస్తుంది, నెట్ జీరో ఎమిషన్స్ అని. అట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రిక్ కార్స్ అని ప్రమోట్ చేస్తుంది. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ అని కొత్తగా డిపార్ట్మెంట్ కూడా పెట్టి చేస్తుంది. సోలార్ ఎనర్జీ తర్వాత ఇంకొత్తగా ఇప్పుడు మాన్యువల్ వర్క్ తగ్గించడానికి ఆటోమేషన్ సిస్టమ్ అంతా డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నిటికీ మేజర్గా కావాల్సిన ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. సో అంటే ఆటోమేషన్ అయినా ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ఇప్పుడు చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. సో అన్నిటికీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ బేసిక్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఆటోమేషన్ అనేది అంటే ఇప్పుడు అందరము సిఎస్సి తీసుకున్నా ప్రతి దానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ ఏది తీసుకున్నా కూడా. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ కార్ డిజైన్ ఉంది. ఎలక్ట్రిక్ కార్ డిజైన్కి మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా ఉంది. దాని సాఫ్ట్వేర్ అయితే ఎలా కూడా డెవలప్ చేసినా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది సార్ అలా.